హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం ఫ్రెషర్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. శాలరీ వచ్చేసి 20,000 పర్ మంత్ అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో శాలరీ వచ్చేసి పర్ మంత్ 20,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క జాబ్ కోసం వీళ్ళు టైమ్ అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 9th జూన్ నుండి 13th జూన్ వరకు వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 3 PM వరకు. సో 15th నాడు జూన్ 15th నాడు మీకు జాబ్లోకి అయితే జాయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నవదీప్ సిర్మోరియా అనేసి వీళ్ళ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. 3 days ఎగో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మీరు ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి డిస్క్రిప్షన్ని కంప్లీట్గా చదవండి అప్లై చేసుకునే ముందు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. మోడ్ ఆఫ్ వర్క్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది ఆన్ సైట్లో. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దిస్ ఇస్ ఏ ఫ్రెషర్ ఓన్లీ ఆపర్చునిటీ అండర్ ది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట. సెలక్షన్ క్యాండిడేట్స్ విల్ గెయిన్ హ్యాండ్స్ అండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇన్ ది ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో మీకు వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందన్నమాట ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మస్ట్ బి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ 5 years పాస్ అవుట్ అయిన వాళ్ళు వితిన్ 5 years పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదనమాట మీ యొక్క ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ నాట్ హ్యావ్ ఎన్రాల్ అండర్ ఎనీ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ప్రీవియస్లీ. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ నాట్ హ్యావ్ ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇంతకుముందే ఎటువంటి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి ఇంతకుముందే ఎన్రోల్ అయి ఉంటే కనుక మీరు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ నాట్ హ్యావ్ ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే అండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కాదు. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టు ఏఆర్ కాలింగ్ అకౌంట్స్ రిసీవబుల్ కాలింగ్ అనమాట. As an AR calling apprenticeship trainee, you will be trained and responsible for the following tasks అనమాట. రివ్యూ అండ్ అనలైజ్ అవుట్స్టాండింగ్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండ్ అలాగే పేషెంట్ అకౌంట్స్ అనమాట. సో పేషెంట్ అకౌంట్స్ సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో సో వాటిని చెక్ చేయడం అండ్ అలాగే అనలైజ్ చేయడం లాంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇనిషియేట్ అవుట్బౌండ్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ టు ఫాలో అప్ పెండింగ్ క్లెయిమ్స్ అనమాట. సో పెండింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్స్ అయితే చేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ డెనియల్ కోడ్స్ అండ్ అలాగే టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ టు రిజాల్వ్ దెమ్ అండ్ అలాగే డాక్యుమెంట్ ఆల్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్డేట్ ద సిస్టమ్ విత్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అన్ని డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన సిస్టంలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క మొత్తం డేటాను కూడా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎస్కలేట్ అండ్ ఈ యొక్క ఇంటర్నల్స్ టీమ్తో మీరు కోఆర్డినేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ డైలీ వీక్లీ ప్రొడక్టివిటీ క్వాలిటీ టార్గెట్స్ అనమాట. సో టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ కాన్ఫిడెంట్లీ అండ్ అలాగే ఎథిర్ టు హిప్పా రెగ్యులేషన్స్, కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అనమాట. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. షిఫ్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాచిలర్స్ డిగ్రీ కాన్సల్టేటెడ్ మెమో ఉండాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ అలాగే ఆధార్ సీడెడ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాల్సి ఉంటుందన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవి వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు హ్యాపీగా యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్ లేని వాళ్ళు నౌకరీని
సో ఇన్స్టాల్ చేసుకుని అప్లై చేసుకోండి. నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే సో మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.